ఈ మాటలు వింటుంటే మనసులో ఎక్కడో కదులుతుంది గదూ. ఇది కేవలం రామయ్య అనే ఒక వ్యక్తికి చెప్పిన మాట కాదు, మనలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ప్రకృతి మన ప్రాణం, మన శ్వాస అని గుర్తుచేసే ఒక శక్తివంతమైన పిలుపు ఇది. మనకీ, మన చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉన్న బంధం, అది విడదీయలేనిది అని ఇది స్పష్టం చేస్తుంది. అందుకే ఈరోజు మనం మన రాజ్యాంగంలో ఉన్న ఒక శక్తివంతమైన ఆయుధం గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఆర్టికల్ 48A. ప్రకృతిని కాపాడటానికి మనకు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలేంటో ఇది చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ మొత్తం విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, ప్రకృతి మన కర్తవ్యం ఎందుకు? తర్వాత, అసలు ఈ చట్టం అవసరం ఎందుకొచ్చింది? అది కాలంతో పాటు ఎలా బలపడింది? రామయ్య లాంటి ఒక సామాన్యుడు ఏం చేయగలడు? చివరిగా, మన హక్కు, మన బాధ్యతేంటో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? మన మొదటి విభాగం, ప్రకృతి మన కర్తవ్యం. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఆర్టికల్ 48A చాలా సింపుల్గా, సూటిగా ఒక విషయం చెబుతుంది. పర్యావరణాన్ని, అంటే మన చుట్టూ ఉన్న అడవుల్ని, నీటిని, భూమిని, గాలిని కాపాడటం, వాటిని ఇంకా మెరుగుపరచడం. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు, పౌరులందరి విధి, అంటే మనలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నమాట. మరి ఈ చట్టం ప్రభుత్వం మీద ఎలాంటి బాధ్యతలు పెడుతుంది చూద్దాం. అడవులను సంరక్షించాలి, వన్యప్రాణులను కాపాడాలి, ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, అలాగే స్వచ్ఛమైన గాలి, నీరు అందేలా చూడాలి. ఇవన్నీ ప్రభుత్వ విధులు. అయితే ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. అసలు ఇంత గట్టిగా చెప్పే ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకానొక టైంలో మన దేశం పర్యావరణ సంక్షోభంలో ఎలా చిక్కుకుందో చూస్తేనే మనకర్థమవుతుంది. చూడండి, 1950లలో దేశంలో పరిశ్రమలు పెరగడం మొదలైంది. దాని ఫలితంగా 60ల నాటికే యమున, గంగా లాంటి పెద్ద నదులు తీవ్రంగా కలుషితమయ్యాయి. ఇక 70వ దశకానికొచ్చేసరికి పెద్ద నగరాల్లో గాలి విషపూరితంగా మారింది. మరోవైపు అడవుల నరికివేతకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని చూశాకే 1976లో మన రాజ్యాంగానికి ఆర్టికల్ 48Aను జోడించారు. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వెళదాం. ఈ చట్టం కాలంతో పాటు ఎలా మారింది? ఒకప్పుడు పేరుకే ఉన్న చట్టం ఇప్పుడు ఒక పదునైన, శక్తివంతమైన ఆయుధంగా ఎలా రూపాంతరం చెందిందో చూద్దాం. ఈ పట్టిక చూస్తేనే మనకు ఆ మార్పు ఎంత పెద్దదో క్లియర్గా కనిపిస్తుంది. పాత చట్టం అంటే 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పర్యావరణ సమస్యల్ని చిన్న చిన్న ఇబ్బందులుగానే చూసింది. కాని 2023 నాటి భారతీయ న్యాయ సంహిత పర్యావరణ నేరాల్ని ప్రత్యేకంగా గుర్తించి వాటిని చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తుంది. అంటే ఇప్పుడిది నిజమైన హెచ్చరికగా పనిచేస్తున్నమాట. ఈ తేడా చూడండి. ఒకప్పుడు ఒక ఫ్యాక్టరీ కాలుష్యం చేస్తే వాళ్లు కట్టే జరిమానా కేవలం 500 రూపాయలు, నవ్వుతూ కట్టేసేవాళ్లు. కాని ఇప్పుడు అదే తప్పు చేస్తే ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఇది కేవలం అంకెల మార్పు కాదు, పర్యావరణ నేరాలను మన దేశం చూసే దృష్టికోణంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. చిన్న ఇబ్బంది నుండి ఇది సమాజంపై చేసే ఒక తీవ్రమైన నేరంగా మారింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. ఇదంతా బాగానే ఉంది. కాని ఒక సాధారణ పౌరుడు, మనలో ఒకరైన రామయ్య లాంటివాళ్లు ఏం చేయగలరు? మన చేతుల్లో ఉన్న చట్టపరమైన ఆయుధాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం మన చుట్టూ గమనించాల్సిన కొన్ని సాధారణ ఉల్లంఘనలు ఇవి. ఫ్యాక్టరీల పొగతో గాలి పాడవ్వడం, నదుల్లోకి రసాయన వ్యర్థాలు వదలడం, అక్రమంగా కొండలు తవ్వడం, ఇసుక తవ్వకాలు, చెరువులు, అడవుల్ని ఆక్రమించడం, చెత్తను ఎక్కడ పడితే అక్కడ కాల్చడం, ఇలాంటివి మన ప్రాంతంలో జరుగుతున్నాయేమో గమనించాలి. సరే, అలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే ఎలా చర్య తీసుకోవాలి? ఇదిగో, ఇక్కడ 5 శక్తివంతమైన మార్గాలు ఉన్నాయి. 1. ఫోటోలు, వీడియోలతో ఆధారాన్ని సేకరించాలి. 2. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేయాలి. 3. భారతీయ న్యాయ సంహిత కింద FIR నమోదు చెయ్యవచ్చు. 4. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే PIL వేయొచ్చు. లేదా 5. నేరుగా పర్యావరణ కేసుల కోసమే ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే NGTని ఆశ్రయించవచ్చు. ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. హక్కు మరియు బాధ్యత. ఈ చట్టం యొక్క అసలు సారాంశమిదే. ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం. ప్రకృతికి హాని తలపెట్టే వారిపై నేటి చట్టం ఎలాంటి కనికరం చూపదు.
ఒకప్పుడులాగా చిన్న జరిమానాతో తప్పించుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకి గాలిని లేదా నీటిని కలుషితం చేస్తే అదిప్పుడు చాలా తీవ్రమైన నేరం. భారతీయ న్యాయ సంహిత కింద గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. ఆలోచించండి, 7 ఏళ్లు! ఇది జీవితాలనే మార్చేసే శిక్ష. అటు జైలు శిక్ష మాత్రమే కాదు, ఇటు ఆర్థికంగా కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏకంగా 5 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించగలదు. ఏ కంపెనీ కూడా దీన్ని తేలికగా తీసుకోలేదు. ఈ కఠినమైన శిక్షలు పర్యావరణాన్ని నాశనం చేసేవాళ్లకు ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాయి. చివరిగా ఈ మాటను మళ్లీ గుర్తు చేసుకుందాం. మనం రామయ్యతో మొదలుపెట్టాం, రామయ్యతోనే ముగిస్తున్నాం. ఎందుకంటే ప్రకృతి నాశనమైతే దేశం నాశనమవుతుంది, దేశం నాశనమైతే మనిషి నాశనమవుతాడు. అందుకే ప్రకృతిని కాపాడటం అనేది కేవలం ఒక చట్టం చెప్పిన పని కాదు. అది మన హక్కు, మన బాధ్యత, మనందరి కర్తవ్యం.